Hello everyone, welcome to Target Academy. So myself Ahmad Jani. So I am a faculty at Target Academy for Law and Accounts at both foundation and inter levels. Today I am here to give you an announcement regarding the CA and CMA foundation regular batch. So we are announcing that we started with the CA and CMA foundation for December attempt. ఎవరైతే డిసెంబర్ అటెంప్ట్లో రాయాలనుకుంటున్నారో సో వీ హ్యావ్ ఎ బ్యాచ్ ఫర్ దెమ్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ లాంగ్ టర్మ్ బ్యాచ్. అంటే ఏంటని అంటే లైక్ విల్ స్టార్ట్ ద కోచింగ్ నౌ. ఇప్పుడు మీరు కోచింగ్ స్టార్ట్ చేస్తారు ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద అడ్మిషన్ రైట్ నౌ, అండ్ ఇమీడియట్గా మనకి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇన్ రెస్పెక్ట్ టు బ్యాచ్ యూ విల్ బి దేర్. సో ఆ బ్యాచెస్లో ఏంటని అంటే విల్ టేక్ ద కోచింగ్ టిల్ ద ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఆగస్ట్ వరకు మనకి ఏంటని అంటే సిలబస్ జరుగుతూ ఉంటుంది. వన్స్ ద సిలబస్ ఈజ్ కంప్లీటెడ్, ఒకసారి మీకు సిలబస్ కంప్లీట్ అయిపోయిందంటే ఆ తర్వాత ఏంటంటే యూ హ్యావ్ ద రివిజన్ ఎగ్జామ్స్ అండ్ అల్టిమేట్గా డిసెంబర్ ఎగ్జామ్కి యూ క్యాన్ గో ఫర్ ద ఎగ్జామ్ విత్ పీస్ ఆఫ్ మైండ్. ఓకేనా? ఎలా అవుతుంది సార్ ఈ స్ట్రక్చర్ అంతా, ఎలా అవుతుంది అసలు, ఏంటి, ఎలా జాయిన్ అవ్వాలి, ఎందుకు జాయిన్ అవ్వాలి అని లైక్ ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఐఎమ్ హియర్ టు సాల్వ్ ఎవ్రీథింగ్. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ స్ట్రక్చర్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ సిఏ ఆర్ సిఎంఏ ఫౌండేషన్ ఏదైనా కానీ వీ హ్యావ్ ఏ బ్యాచెస్ ఫర్ దమ్. అండ్ ఎక్స్క్లూజివ్గా సిఏ అండ్ సిఎంఏకి సపరేట్ బ్యాచెస్ కూడా ఉన్నాయండి. లైక్ ఇఫ్ యూ జాయిన్ ఫర్ సిఏ ఆర్ సిఎంఏ, సో దేర్ ఆర్ టోటల్లీ 4 పేపర్స్ ఉన్నాయి. అండ్ సిఏలో ఏంటంటే మీకు ఏంటంటే అంటే కొంత డిస్క్రిప్టివ్ ఉంటుంది, కొంత సబ్జెక్టివ్ ఉంటుంది. అంటే కొంత మీరు లైక్ యూనిట్ టు రైట్ ఇన్ థియరిటికల్గా రాయాలి, కొన్ని ఎంసీక్యూస్ ఉంటాయి. ఓకే, పేపర్ వైజ్గా ఉంటాయి. సో వీ హ్యావ్ సపరేట్ వీడియో ఫర్ దట్. సో వాచ్ ద అవర్ యూట్యూబ్ ఛానల్ చూడండి, మీకు సపరేట్ వీడియో కూడా ఉంటుంది. అండ్ సిఎంఏలో అయితే ఎంటైర్లీ మనకి ఏంటండి ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎంసీక్యూస్. ఓకేనా? సో వీ హ్యావ్ బోత్ ద బ్యాచెస్ ఫర్ దెమ్. అండ్ మనకేంటండి అంటే లైక్ ఇక్కడ కోచింగ్ ఎలా ఉంటుంది సార్, టార్గెట్ అకాడమీలో కోచింగ్ ఎలా ఉంటుంది, సో ఎలా జాయిన్ అవ్వాలి, సో ఎందుకు జాయిన్ అవ్వాలి అనే దానికి సో ఐ విల్ గివ్ సమ్ హైలైట్స్. మరి హైలైట్స్ ఇస్తాను. ఏంటండి అంటే ఇక్కడ మన దగ్గర ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీ వన్ ఈజ్ లైక్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్. ఓకేనా? సో ఇన్ దోస్ రెస్పెక్ట్ టు సబ్జెక్ట్స్ దే హ్యావ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. ఓకేనా? సో అలాగే ఫ్యాకల్టీస్, నెంబర్ 1 ఫ్యాకల్టీస్. అండ్ ఆ తర్వాత సర్వీసెస్ ఎలా ఉంటాయి సార్? సో దీస్ సర్వీసెస్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో ఆ సర్వీసెస్ అనేది దీస్ ఆర్ యూనిక్ టు ద టార్గెట్ అకాడమీ. దట్స్ ఇట్. దీస్ ఆర్ యూనిక్ టు ది టార్గెట్ అకాడమీ. ఏంటి సార్ అంటే కలర్డ్ మెటీరియల్స్ ఉంటాయి. సో యూ విల్ రీడ్ లైక్ మీరు ఏదైతే బుక్స్ ఇస్తున్నామో అవన్నీ కలర్డ్ మెటీరియల్స్ ఉంటాయి. లైక్ యూ విల్ హ్యావ్ సమ్ డయాగ్రామ్స్ ఆల్సో ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. ఓకేనా? లైక్ మీకు ఇప్పుడు చూస్తున్నారా, లైక్ మీకు లైక్ ఏంటంటే చిన్నపిల్లలకి లైక్ మనం కొన్ని బుక్స్ ఉంటాయి, అవి అందులో ఎలా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి. ఎందుకు ఉంటాయండి? ఇట్ విల్ క్రియేట్ అన్ ఐసెట్. లైక్ ఏంటంటే అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలరు అలాంటివి. సో దట్స్ వై వీ హ్యావ్ ఎవ్రీథింగ్ కలర్డ్ మెటీరియల్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ ఫిజికల్ క్లాసెస్ అండ్ లైవ్ క్లాసెస్ ఆల్సో. అంటే ఫిజికల్గా మీరు రాగలరు. లైక్ ఏంటంటే ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అటెండ్ ద క్లాస్. సో మనకి హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో వీ హ్యావ్ ది బ్రాంచ్. సో ఎస్ఆర్ నగర్లో మనకి ఏంటంటే అంటే అడ్మిషన్స్ ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. అండ్ మీరు కావాలనుకుంటే ఇప్పుడు మీరు ఏంటంటే అంటే యూ ఆర్ అనేబుల్ టు కమ్ టు ద కాలేజ్ వరకు రాలేకపోతున్నారా? సో నో వరీస్, వీ హ్యావ్ ఏ ఫెసిలిటీ ఆఫ్ కాల్డ్ ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ ఏంటి సార్, డిఫరెంట్గా ఉన్నాయి. జస్ట్ ఏంటి వీడియోస్ ఇస్తారు మేము చూసుకోవాలంటే, కాదండి వీడియోస్ ఇవ్వం. సో ఇక్కడ వీడియోస్ ఇస్తాం, బట్ కాకపోతే ఆన్లైన్ క్లాసెస్ యొక్క మెయిన్ మీనింగ్ ఏంటండి అంటే ఇక్కడ నేను క్లాసెస్ ఏదైతే చెప్తున్నానో ఫిజికల్ క్లాస్ రూమ్లో ఏదైతే స్టూడెంట్ ఏదైతే వింటున్నారో యాస్టీస్ అదే మీరు కూడా లైవ్లో వింటారు. ఫిజికల్ స్టూడెంట్ ఏదైతే డౌట్ అడగగలరు మీరు కూడా ఏంటంటే అంటే సేమ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కూడా అడగగలరు. అవునా? కెన్ ఆస్క్ ఎనీ డౌట్స్, మీరు ఏ డౌట్ అయినా అడగగలరు. అండ్ లైక్ ఇట్ ఈస్ ఎ లైవ్ టు 1-to-1 సెషన్. లైక్ ఏంటంటే మనకి 1-to-1 అంటే లైక్ ఏంటంటే లైవ్ సెషన్. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఏ లైవ్ సెషన్. సో మనకి ఏంటంటే సో వీ హ్యావ్ ద ఫెసిలిటీ కాల్డ్ మనకి ఏంటంటే అంటే లైవ్ క్లాసెస్ కూడా ఉన్నాయండి. అండ్ ద మేజర్ యూనిక్ పాయింట్ ఇక్కడ ఏంటంటే అంటే యూ హ్యావ్ ది ఫ్రీ రికార్డింగ్స్. అంటే మీరు ఫిజికల్ క్లాసెస్లో విన్నారా, ఓకే, లేదా ఆన్లైన్ క్లాసెస్లో విన్నారా, ఓకే. బట్ వీటితో పాటుగా అడిషనల్ బెనిఫిట్ ఏంటని అంటే యూ విల్ గెట్ ద రికార్డింగ్స్. అంటే మీరు ఏదైతే విన్నారో క్లాస్ రూమ్లో మళ్ళీ అది యాజ్ మీకు రికార్డింగ్ కూడా దొరుకుతుంది. యూ విల్ గెట్ దట్ రికార్డింగ్ ఆల్సో యాజ్ అదే రికార్డింగ్ మీకు మీ చేతిలో ఉంటుంది. అంటే ఏంటంటే దాని మీనింగ్ ఏంటి, ఒకవేళ ఇప్పుడు ఫర్ ఆ రికార్డింగ్ కూడా ఎప్పుడో ఎవరండి లైక్ మీకు ఇవాళ క్లాస్ అయిపోయిందా, ఇవాళ మీరు వచ్చి వినేశారు.
ఫిజికల్గా విన్నారో, లైవ్లో విన్నారో, వినేశారు. విన్న తర్వాత ఆ రోజు ఏదైతే క్లాస్ జరిగిందో అదంతా కూడా ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ఇన్ యువర్ మొబైల్. మీ మొబైల్ వచ్చేస్తుంది. అంటే ఎస్టర్డే క్లాస్ మీరు ఏదైనా వినలేదా, లేదా ఏదైనా మిస్టేక్ ఏదైనా అర్థం కాలేదా మీకు, సో ఈచ్ అండ్ ఎవ్రీ మీకు ఎక్కడ అర్థం కాలేదో అక్కడికి వెళ్ళేసి చెక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ లెక్చర్ వినొచ్చు మీరు. అంటే యూ విల్ హ్యావ్ ద ఫెసిలిటీ కాల్డ్, మీరు ఏదైతే విన్నారో అది మల్టిపుల్ టైమ్స్ వినగలరు. నో, దెర్ ఇస్ నో ఎనీ లిమిట్స్. అన్లిమిటెడ్ టైమ్స్ మీరు వినగలరు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అలా ఎంతకాలం వినొచ్చు సార్? 2 డేస్ ఇస్తారు, 3 డేస్ ఇస్తారు అంటే కాదండి. అంటిల్ యూ పాస్. మీరు పాస్ అయ్యేంత వరకు కూడా మీ దగ్గరే రికార్డింగ్స్ ఉంటాయి. అంటే మేమంతా మీ దగ్గర ఉన్నట్లే. వీఆర్ టీచ్ చేస్తూనే ఉంటాం. మీకు అర్థమయ్యేంత వరకు టీచ్ చేస్తున్నట్లే కదా. రికార్డింగ్ మీ చేతిలో ఉందంటే అదే కదా మీనింగ్. మీకు ఒక కాన్సెప్ట్ అర్థం కాలేదంటే మీకు అర్థమయ్యేంత వరకు వినొచ్చు మీరు. అప్పటికి అర్థం కాలేదా? వీఆర్ హియర్, మేము ఇక్కడే ఉన్నాం. సో యూ కెన్ ఆస్క్ అస్ ఫర్ ఎనీ డౌట్స్. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కానీ మీరు అడగచ్చు. ఫ్యాకల్టీ ప్రాపర్ డీటెయిల్స్ ఇస్తాం. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. లేదా ఇఫ్ యూ కమ్ టు ద క్యాంపస్కి వచ్చారంటే ఫ్యాకల్టీస్ అవైలబుల్గా ఉంటారు. అండ్ ఏ టైంలోనే సరే యూ కెన్ ఆస్క్ దెమ్ ఫర్ ద డౌట్స్. ఓకేనా? సో అంటే ఏంటంటే దెర్ ఇస్ నో ఛాన్స్ లైక్ మీకు అర్థం కాలేదు అలా ఏమి ఉండదండి. సో ప్రతిదీ కూడా మనం ఏంటంటే అంటే విల్ టేక్ కేర్ ఫర్ దట్. సో ప్రతి స్టూడెంట్ని కూడా మనం ఏంటంటే అంటే వీఆర్ ఎవ్రీ వన్ లైక్ ఏంటంటే చాలా అబ్జర్వ్గా మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో ఎవ్రీథింగ్ విల్ బీ క్లియర్ హియర్. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ లైక్ ఏంటండి అంటే మీకు ఇప్పుడు కోచింగ్ జరుగుతుంది కదా. లైక్ ఇప్పుడు కోచింగ్ జరిగేటప్పుడు ఇఫ్ యూ టేక్ ద అడ్మిషన్, సో బ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది అండ్ కోచింగ్ జరుగుతూనే ఉంటుంది. ఈ కోచింగ్ జరిగేటప్పుడు కూడా యూ విల్ హ్యావ్ సమ్ ఎగ్జామ్స్. కొన్ని ఎగ్జామ్స్ పెడతాం మీకు, లైక్ వీకెండ్ ఎగ్జామ్స్. అంటే మండే టు సాటర్డే ఏదైతే ఆల్రెడీ క్లాసెస్ జరిగాయో, ఆ క్లాసెస్ మీద యూ విల్ హ్యావ్ సమ్ ఎగ్జామ్. లైక్ సిఎంఏకి అయితే ఎంసీక్యూ, సిఏ అయితే ఎంసీక్యూస్ ప్లస్ డిస్క్రిప్టివ్ రెండు కూడా. అంటే ఏంటండి ప్రిపరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ప్రిపరేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ ద లైక్ కోచింగ్ నుంచే మీకు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? కోచింగ్ నుంచే ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. యూ నో నీడ్ టు వెయిట్ ఫర్ ద సిలబస్ కంప్లీషన్. సిలబస్ అంతా అయిపోతుంది అప్పుడే నేను కూర్చొని చదువుతాను అవసరం లేదు. అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ అలా చేయకూడదు కూడా. యూ టు స్టార్ట్ ద ప్రిపరేషన్ ఫ్రమ్ ద కోచింగ్ ఇట్ సెల్ఫ్. కోచింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో యాజ్ ఇట్ ఈస్గా మీరు లైక్ ఏంటంటే అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయాలి. అండ్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ప్రతి వీక్ కూడా మీకు ఎగ్జామ్ జరుగుతుంది. టోటల్ సిలబస్ కంప్లీట్ అయిపోయిందా, మళ్ళీ రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి, స్టడీ అవర్స్ ఉంటాయి, రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే అల్టిమేట్గా మీరు ఎగ్జామ్కి ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తున్నారంటే యూ విల్ గో విత్ ద కాన్ఫిడెన్స్. దట్స్ ఇట్. మీరు ఒక కాన్ఫిడెన్స్తో వెళ్తారు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా వెళ్తారని అంటే జస్ట్ మనం అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక స్టూడెంట్ ఎక్కడైతే మిస్టేక్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది, ఒక స్టూడెంట్ ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అవన్నీ మేము అనాలిసిస్ చేసామండి. వీ ఆల్రెడీ డన్ ఎవ్రీథింగ్. ఆ అనాలిసిస్ మొత్తం చేసి ఒక బెస్ట్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి మీకు ఇస్తున్నాం. సో వాటిని ఎలా యూటిలైజ్ చేయాలనేది దట్ ఈస్ అప్ టు యూ. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు కన్వే టు యూ. సో జస్ట్ లైక్ ఏంటంటే అంటే మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే అంటే విల్ గివ్ ద బెస్ట్ థింగ్స్ అండి. దట్స్ ఇట్. వీ హ్యావ్ ద బెస్ట్ రిసోర్సెస్ అండ్ విల్ గివ్ ద బెస్ట్ థింగ్స్. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఏదో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, జస్ట్ కాంటాక్ట్ దెమ్ ఫర్ ఎనీ ఫీ డీటెయిల్స్ కావచ్చు, లేకపోతే బ్యాచ్ డేట్ కావచ్చు, అడ్మిషన్స్ అవైలబిలిటీ గురించి కావచ్చు, ఎనీథింగ్ యూ కెన్ కాంటాక్ట్ దెమ్. అండ్ సో ఇంకా ఏదన్నా లైక్ లేదు సార్ క్లాసెస్ ఎలా జరుగుతాయి, సో లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, సో ఎలా టీచ్ చేస్తారు అనుకుంటున్నారా? సో సేమ్ ఇప్పుడు మీరు ఏదైతే యూట్యూబ్ లైక్ ఈ వీడియో వింటున్నారో, సో ఈ వీడియో కింద యూ హ్యావ్ సమ్ అదర్ వీడియోస్ ఆల్సో, లైక్ రీసెంట్గా జరుగుతున్న బ్యాచెస్ వీడియోస్ ఉంటాయి. ఓకేనా? అంటే అక్కడ మీరు చూడండి ఫ్యాకల్టీస్ ఎవరెవరు ఉన్నారు మీకు అందరూ యూట్యూబ్లో వచ్చేస్తారు. ఫ్యాకల్టీస్ ఎవరెవరు ఉన్నారు, ఏమేమి టీచ్ చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సో వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంది, స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ దట్ ఛానల్. ఓకేనా? జస్ట్ గో అండ్ సీ ఎవ్రీథింగ్ అండ్ డిసైడ్ ఫర్ ద బెస్ట్. ఓకేనా? ఐ హోప్ యూ విల్ చూస్ ద బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్స్ అండ్ బై.